జల్లిచ్చేసాం కదా పిండి. ఇప్పుడు వేరే గిన్నెలో పెద్ద సైజు గిన్నెలో వేసుకున్నాం. ఇది కేజీ పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఉప్పు ఇందులో సాల్ట్ కలుపుతున్నాం చూడండి. అంటే ఉప్పు కాదు, సాల్టే మనం వాడేది అనమాట డైలీ. ఇప్పుడు సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి. పోస్తాను, ఇలా పోయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం పోసాను, మొత్తం ఒకసారి సగం ఆపా. ఇది ఈ విధంగా కలుపుకోవాలి. అంటే ఉండలు వస్తాయి కదా ఫ్రెండ్స్, మనం అదంటూ లేకుండా లూజ్గా కలుపుకోవాలన్నమాట. అంటే దోశల పిండి టైప్లో, కానీ దానికన్నా కొంచెం మందం ఫ్రెండ్స్. ఇది బాటిల్లో 2 లోటాలు పడుతుంది అనమాట. పోసిస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అమ్మ కలుపుతున్నారు. అంటే లీటరు వాటర్ అనమాట. అది ఇలా వాటర్ పోసి ఇలా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంట శనగపిండి. ఇది లడ్డూకైనా బూందీకైనా ఇలాగే రావాలన్నమాట ఫ్రెండ్స్. అదే కారపూసకొచ్చి కొంచెం గట్టిగా రావాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇట్లా చేద్దామా, ఇట్లా వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఏంటంటే ఇది దోశల పిండిలా కలుపుకోవాలి. ఈ లడ్డూకి ఏంటి, ఈ బూందీకి ఏంటి, ఈ రెండింటికి మాత్రం కంపల్సరీగా ఫ్రెండ్స్. ఇది ఆయిల్ పోస్తాం కదా, ఇంకా పోస్తున్నాం అన్నమాట. ప్యాకెట్ ఓపెన్ చేసి ఉన్న ఆయిల్లో పోయమా. అంటే ఇది బూందీ అనమాట. మాకు ప్రతిదానికి ఏంటంటే ఫ్రెండ్స్ ముందు బూందీ అనమాట. ప్రతి ఫంక్షన్కి ఆంధ్రాలో ఫేమస్ ఏంటంటే కార బూందీ లడ్డు. ఇంకోటి ఏంటంటే హల్వా. మాకు బాగా ఫేమస్ బిర్యానీ, దమ్ బిర్యానీ, చికెన్ కానీ మటన్ కానీ ఫ్రెండ్స్. వాటర్ వేస్తా కలుపుతున్న నూనె కాగుతుంది అనమాట. బాగా కాగే దాంట్లో వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది నేను వేసి తర్వాత ఫ్రై అవుతుండగా వీడియో తీస్తాను. మళ్ళీ అమ్మ వేస్తున్నప్పుడు మాత్రం తీస్తా. కాగిందో కదా అని చెప్పేసి వేస్తాను. చూడండి ఎలా పైకి వచ్చేస్తుందో. ఆయిల్ కాగితే అలా పైకి వచ్చేస్తుంది. ఇలా తీసుకుని దీని మీద పోస్తాను అన్నమాట. ఇవి ఇట్లా పడతాయి అన్నమాట. విగ్రహం ఉంది, ఇది ఈ విధంగా వేస్తారన్నమాట. ఇది ఈ విధంగా వేసేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఫ్రై అవుద్ది అన్నమాట ఫ్రెండ్స్. ఈ కోళ్ళు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా బాగుంటాయి. నేను వీడియో మొదలు పెట్టేటానికి కలుస్తూ ఉంటాను అన్నమాట మా పక్కన వాళ్ళ దొడ్లో నుంచి వాళ్ళవి. అది ఈ టైంలోనే, ఈ సంక్రాంతి టైంలోనే ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కదుపుతూ ఉండాలి. ఇది ఇలా కదుపుకుంటూ ఉండాలన్నమాట. ఇది ఏంటంటే గోల్డ్ కలర్ వచ్చేదాకా కొంచెం కష్టమే కదా ఫ్రెండ్స్, కొంచెం లేట్ పడుతుంది. ఇట్లా మూత రావాలన్నమాట. ఇట్లా ఇవి ఫ్రై అయిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, కనిపిస్తుందా గోల్డ్ కలరు. ఈ విధంగా వేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. మళ్ళీ ఈ విధంగా తీసుకుని ఈ విధంగా వేసుకోవాలన్నమాట. బూందీలో రౌండ్ వస్తాయి, కొంచెం పొడవుగా కూడా వస్తాయి అన్నమాట. అసలు మెయిన్ ఈ 2 రకాలుగా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి
ఇంకో మొత్తం అంటే బాగా పలచగా ఏంటంటే రౌండ్గా పప్పుల టైప్లో వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. అవి చిన్న చిన్న బిళ్ళల టైప్లో వస్తాయి, అలా కూడా బాగుంటుంది. ఇది ఈ విధంగా వేసుకుని కలుపుకోవాలన్నమాట. ఇట్లా ఇది ఇలా మూత రావాలన్నమాట. ఇలా పొడవుగా రావాలి బూందీ, లేదా రౌండ్గా రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా చేతితో కూడా మనం వేసుకోవచ్చు. పాత వీడియోస్ అన్నీ కూడా ఇలా చేతితో వేయటమే చూపించాను. ఇలా గిన్నెతో కూడా 2 రకాలుగా చూపించా. ఇది లడ్డు కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు చూడండి, మీకు ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఇది అసలు లడ్డూకి వేసే బూందీ అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుతూ ఉండాలి. అలా మూత వస్తేనే ఇది ఫ్రై అయినట్టు లెక్క అన్నమాట. అయిపోయింది, ఫ్రై అయిపోయినాయి అనమాట. ఏమయ్యి ఇలా రావాలి ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కూడా చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. నేను చిన్నగా కావాలి. మోతి సూర్యుడు లడ్డు ఈసారి ట్రై చేస్తాను. ఇది ఈ విధంగా వేసుకుంటాను అనమాట ఫ్రెండ్స్. పెద్ద పెద్దలకి ఇప్పుడు అన్నీ ఇవే అమ్ముతున్నారమ్మా. నేనే చేశాను, మర్చే కడుక్కున్నామండి. చూడండి, ఇది ఈ విధంగా చేస్తాను. చంటి రాటకు ఇది ఏంటంటే బూందీలోకి కలపడానికి అటుకులు, కరివేపాకు, తాలింపుకి అనమాట. పల్లిపప్పు, పుట్నాల పప్పు, ఏం బఠానీలు అనమాట. వీటిని ఫ్రై చేయాలి. ఫ్రెండ్స్, అది పల్లిపప్పులు వేస్తాం చూడండి. ఈ బూందీ ఏమో ఇట్లా దీంట్లో వేసుకున్నాం, బేసన్ వేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది కేజీ అనమాట ఫ్రెండ్స్. ఇది మధ్య మధ్యలో అలా చూసుకొని చూడండి అనమాట. దీంట్లోకి వెల్లుల్లిపాయ కూడా చెత్తకొట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది ఈ విధంగా చేస్తారన్నమాట. ఫ్రై అయిపోయినాయి కదా ఆయిల్లో పల్లిపప్పు. ఫ్రెండ్స్, కరివేపాకు కూడా వేసేస్తున్నాం. ఫ్రెండ్స్, కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. ఈ వెల్లుల్లిపాయ కూడా ఫ్రై చేసేసుకోవాలి, అక్కర్లేదన్నమాట. వెల్లుల్లిపాయ కూడా వేసేస్తున్నాం చూడండి. మరుగుతుంది కదా అదే ఆయిల్లో. ఇలా వెల్లుల్లిపాయ కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కదుపుకుంటూ ఉన్నారు మన వెల్లుల్లిపాయలు. ఇది ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. బాగా రోడ్ రంగులో వచ్చేసినాయి, తీసేసి ఇందుట్లో వేసుకోవట్లేదు. వెల్లుల్లిపాయ కూడా ఫ్రై అయిపోయింది అనమాట. బాగా దూరగా రావాలన్నమాట ఫ్రెండ్స్. అది లాస్ట్లో అటుకులు కూడా వేసేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇట్లా రావాలన్నమాట. సరిపోతే అయిపోయింది, చాలా తీసేనా. ఫ్రెండ్స్, నేను అన్నీ కూడా ఒక వీడియో చేసి మళ్ళీ పెడుతున్నాను. ఏంటంటే ఇది బఠానీలు, పల్లిపప్పులతో
అటుకులు, పుట్నాల పప్పు, బూందీ అనమాట ఫ్రెండ్స్. ఇది కాకుండా కజ్జికాయలు 2 రకాలు, గవ్వలు, కొబ్బరి బూడ్లు, పాకుండలు కలిపి ఒక వీడియో అనమాట ఫ్రెండ్స్. కంప్లీట్గా పెడుతుంది, అది ఎంత కలిసి మళ్ళీ ఒక వీడియోగా చేసి పెడుతున్నా ఫ్రెండ్స్. కంప్లీట్గా అయిపోయిందన్నమాట బూందీ. దీంట్లో ఏంటంటే వెల్లుల్లిపాయ కూడా వేసాను అనమాట. ఫ్రై చేసేసి దాన్ని చితక్కుట్టేసి కలిపేసాను అనమాట. ఫ్రెండ్స్ అది పల్లిపప్పు వేస్తాను చూడండి. ఈ బూందీ ఏమో ఇట్లా దీంట్లో వేసుకున్నాం, బేసన్లో వేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. అది కేజీ అనమాట ఫ్రెండ్స్. ఇది మధ్య మధ్యలో అలా చూసుకుంటూ ఉందన్నమాట. దీంట్లోకి వెల్లుల్లిపాయ కూడా చెత్త కొట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది ఈ విధంగా చేస్తారన్నమాట. ఫ్రై అయిపోయినాయి కదా ఆయిల్లో పల్లిపప్పు. ఫ్రెండ్స్ కరివేపాకు కూడా వేసేస్తున్నాం. ఫ్రెండ్స్ కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. ఈ వెల్లుల్లిపాయ కూడా ఫ్రై చేసేసుకోవాలి, అక్కర్లేదన్నమాట. వెల్లుల్లిపాయ కూడా వేసేస్తున్నాం చూడండి. మరుగుతుంది కదా అదే ఆయిల్లో. ఇలా వెల్లుల్లిపాయ కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కదుపుకుంటూ ఉన్నారు మన వెల్లుల్లిపాయ కూడా. ఇది ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. బాగా రోడ్ రంగులో వచ్చేసినాయి, తీసేసి ఇందుట్లో వేసుకోవట్లేదు. వెల్లుల్లిపాయ కూడా ఫ్రై అయిపోయింది అనమాట. బాగా దూరగా రావాలన్నమాట ఫ్రెండ్స్. అది లాస్ట్లో అటుకులు కూడా వేసేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇట్లా రావాలన్నమాట. సరిపోతే అయిపోయింది, చాలా తీసారా. ఫ్రెండ్స్ ఇందుట్లో పల్లిపప్పు, బాదం పప్పు, పల్లిపప్పును, పుట్నాల పప్పు, బఠానీ కూడా ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇందులో తాలింపు అటుకులు, వెల్లుల్లిపాయ, సాల్ట్ వేస్తామన్నమాట ఫ్రెండ్స్. అది ఇప్పుడు కారం కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి సరిపడినంత. ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇది ఏంటంటే కేజీ బూందీ అనమాట. ఇవన్నీ వేసాం కదా ఫ్రెండ్స్. ఇది అంటే డబల్ అవుద్ది అనమాట, కేజీన్నర అవుద్ది అనమాట మినిమం. ఇక చేతితో కలిపేసుకోవటం, హీట్ మీద కాలుతుందని చెప్పేసి. ఇది ఈ విధంగా కలుపుతారు అన్నమాట. కారం చాలేదన్నమాట ఫ్రెండ్స్. అది కొంచెం వేసుకుంటున్నాం. సాల్ట్ కూడా చాలు. టేస్ట్ చూసాను అన్నమాట ఫ్రెండ్స్. మొత్తం మళ్ళీ అన్నీ సరిపోయినాయో చూసుకుని మళ్ళీ తగ్గితే కలుపుకోవాలన్నమాట. కలుపుకుని ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు కలర్ కనిపిస్తుంది బాగా.
ఫ్రై చేస్తాం కదా వెల్లుల్లిపాయలు, అది ఈ విధంగా ఫ్రెండ్స్ ఇవేమో పెద్దనే తినడం అనమాట, ఆయన సపరేట్గా తీసాం. అదే ఉల్లిపాయ తినడం అనమాట, వెల్లుల్లిపాయ. ఇది ఇలా వేసుకోవాలి, వెల్లుల్లిపాయ కూడా వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ నేను అన్నీ కూడా ఒక వీడియో చేసి మళ్ళీ పెడుతున్నాను. ఏంటంటే ఇది బఠానీలు పల్లిపప్పులతో అటుకులు, పుట్నాల పప్పు, బూందీ అనమాట ఫ్రెండ్స్. ఇది కాకుండా కజ్జికాయలు 2 రకాలు, గవ్వలు, కొబ్బరి బూడ్లు, పాకుండలు కలిపి ఒక వీడియో అనమాట ఫ్రెండ్స్. కంప్లీట్గా పెడతా, అది ఎంత కలిసి మళ్ళీ ఒక వీడియోగా చేసి పెడుతున్నా. ఇదంతా కూడా ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చేసిన బూందీ అనమాట. ఇందుట్లో బఠానీలు కూడా వేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి.